బాధపడుతున్నావు, ఇంతకాలం నేను పాపం చేశానయ్యా, మోకాళ్ళు ప్రార్థించాడు, అతను తగ్గాడు. అంటే ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వదించకపోయినా నీ పాపాలు మొత్తం ఆయన ముందు చూపించాలి. ఎందుకంటే క్షమించే వ్యక్తి, తగ్గింపుగా జీవించే వ్యక్తి, క్షమించే గుణం ఎవరుందో వాళ్ళే క్షమాపణ అడుగుతాం. ఈ లోకంలో ఒక చెప్పాలంటే క్షమించే గుణం చాలా మంది లేదు. పాపం చేయడం అందరం చేస్తారు, ఆ పాపం చేసిన వ్యక్తిని క్షమించేవాడు నిజమైన భక్తుడు. ఆ రోజు ప్రభు యేసు తీసుకుని పేరు చేశాడు, మోకాళ్ళుని నా పాపం మన్నించయ్యా, నా దగ్గర నుంచి వెళ్ళిపోయా, ఎందుకంటే నీ దగ్గర నేను నడవడానికి కూడా పాత్రలు కాదు, మనం కూడా పాత్రలు. ఒకనొకప్పుడు మా జీవితం ఈ రోజు మన జీవితం మారిపోతుంది. ఎందుకు? ఆ రోజు చేతుల వల్లే నేను కూడా పాపాలు చేసుకుంటాను, ఈ మందిరంలో వేస్తాను, స్వచ్ఛంగా వెళ్ళిపోతాను, పరిశుభ్రంగా వెళ్ళిపోతాను. దేవుడు లేకపోతే చాకలి వాడి చేతిలో సబ్బుగా పోల్చాడు. దేవుడికి స్తోత్రం. ఎవరైనా కానీ మంచి పాత్రతో పోల్చుంటాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం సబ్బుతో పోల్చాడంటే, ఆ సబ్బుతో మన చుట్టూ మరకపోవాలని ఏం చేయాలి? చాకలి వాడి చేతిలో సబ్బు చేయగా అలాంటి నీ నా జీవితంలో మా హృదయం చేసిన